హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రాక్టర్ వీకే1. ఈరోజైతే మనం మెస్సీ ఫెర్గుసన్ 5245D ఈ 4 వీల్ డ్రైవ్ బండి యొక్క రివ్యూ అయితే తీయడానికి వచ్చినాం. అంటే ఈ బండి యొక్క స్పెసిఫికేషన్స్ అలానే ప్రైస్ కూడా తెలుసుకుందాం. ఫ్రంట్లో చూసినట్లయితే మెస్సీ ఫెర్గుసన్ యొక్క లోగో, 2 హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. పైన అయితే ఎయిర్ ఫిల్టర్ చూస్తాం. కింద ఇది బంపర్ అయితే వెయిట్లెస్. అలానే బండికి లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి చూడండి, ఈ బానెట్ అయితే సింగిల్ పీస్ బానెట్టే. బానెట్ పైన మెస్సీ ఫెర్గుసన్ 5245D అని ఇచ్చినారు. ఇక్కడ కింద అయితే 4 వీల్ డ్రైవ్, అలానే ASLI సైడ్ షిఫ్ట్ అని ఇచ్చినారు. ప్లానెటరీ ప్లస్ అని చూస్తాం. ఇక్కడ ఈ బండికి అయితే 3 పిస్టన్లతోనే వస్తుంది. ఇదైతే పవర్ స్టీరింగ్ ఆయిల్, అక్కడైతే వాటర్ సపరేటర్ చూస్తాం. ఇదైతే 4 వీల్ డ్రైవ్ ర్యాడ్ ఫ్రెండ్స్. వెనక టైర్ల నుంచి ముందు టైర్లకు కనెక్షన్ అనమాట. ఈ బండి అయితే పవర్ స్టీరింగ్తో వస్తుంది. డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే 8.3-24 అయితే ఉంది. కొంచెం పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ టైరు. ఇక ఈ బండిలో ఉన్న బ్యాక్ టైర్ సైజ్ విషయానికి వస్తే 14.9-28 ఉంది. వీల్స్కి అయితే 30 kgs వెయిట్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే బండి యొక్క రైట్ వ్యూ అయితే చూద్దాం. రైట్ సైడ్లో చూసినట్లయితే మెస్సీ ఫెర్గుసన్ 5245D, దానిపైన అయితే కింగ్ అని ఒక స్టిక్కరింగ్ అయితే ఇచ్చినారు. అదైతే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. రైట్ సైడ్లో కూడా 4 వీల్ డ్రైవ్ అని ఒక స్టిక్కర్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్, గమనించవచ్చు. అలానే సైలెన్సర్ అయితే ఈ బండికి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సైలెన్సర్కి అయితే గార్డ్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అలానే ఇక్కడ చూసినట్లయితే మనకు పవర్ స్టీరింగ్ అయితే కనిపిస్తుంది. డ్యూయల్ యాక్టింగ్ కాబట్టి డబుల్ సైడ్ ఉంటుంది. ఇక్కడైతే డైనమో చూస్తాం. ఇక బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. ఇదైతే బానెట్ లాక్ అనమాట. ఈ లాక్ ప్రెస్ చేస్తే బానెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఎలాంటి హైడ్రాలిక్ అయితే ఉండదు, మాన్యువల్గానే మనం తీసుకోవాలన్నమాట. ఇదైతే బండి యొక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ చూసినట్లయితే మెడ్గార్డ్ రేక్ అయితే ఇండికేటర్ లైట్ అయితే ఇచ్చినారు. అలానే ఒక హ్యాండిల్ అయితే ఇచ్చినారు. కింద అయితే కాలు పెట్టుకొని ఎక్కడానికి ఒక సపోర్ట్ అయితే ఇచ్చినారన్నమాట. ఇక్కడ పైకి ఎక్కితేనే ఫస్ట్ సీట్ అయితే ఉంటుంది. ఈ సీట్ అయితే 4 విధాలుగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కిందకి, పైకి, ముందుకు, వెనక్కి అనమాట. సీట్లో కూర్చుంటే ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. చూడండి, స్టీరింగ్ మధ్యలో మెస్సీ ఫెర్గుసన్ లోగో, అలానే ఇక్కడైతే హీటోమీటర్, బ్యాటరీ, స్పీడోమీటర్, రైట్ సైడ్లో హీటోమీటర్, ఫ్యూల్ మీటర్ ఉంటుంది. ఇక ఈ బండికి అయితే అవర్స్ మాత్రం డిజిటల్లో ఉంటుంది. ఇక్కడ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ అయితే చూస్తాం. ఇక ఇక్కడ చూసినట్లయితే మెయిన్ హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. అంటే ఎన్ని విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాంట్లో ఉంటుంది. ఇదైతే హజార్ లైట్ స్విచ్. స్టీరింగ్ రైట్ సైడ్లో హ్యాండ్ ఎగ్జలేటర్ చూస్తాం, హార్న్ స్విచ్, అలానే 12 volts మొబైల్ ఛార్జింగ్ అయితే చూస్తాం ఇక్కడ. అలానే కీ పాయింట్, మిర్రర్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఇక రైట్ సైడ్లో గేర్స్ విషయానికి వస్తే 8 ముందుకు, 2 అయితే వెనుకకుంటుంది ఫ్రెండ్స్. ఈ బండిలో 1, 2, 3, 4 రివర్స్ మెయిన్ గేర్. అలానే ఈ బ్రేక్స్ అయితే ఆయిల్ ఇమర్సర్ బ్రేక్స్. యాక్సిలేటర్ చూస్తాం, లెగ్ యాక్సిలేటర్. ఇక్కడ చూసినట్లయితే మనం PC-DC లివర్స్ అయితే ఉన్నాయి. అలానే PC-DC లివర్స్ పక్కలోనే మనం లో మీడియం గేర్ అయితే చూస్తాం. లో మీడియం గేర్ కింద అయితే ఆయిల్, ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవడానికి ఒక గేజ్ అయితే ఇచ్చారు. ఇక డ్రైవర్కి లెఫ్ట్ సైడ్లో అయితే మెయిన్గా హ్యాండ్ బ్రేక్ అయితే చూస్తాం. ఈ హ్యాండ్ బ్రేక్ అయితే కార్ టైప్లో ఉంటుంది. ఇదైతే 4 వీల్ ఆన్ ఆఫ్ గేర్ అనమాట. ఇక్కడైతే స్టిక్కరింగ్ అయితే ఇచ్చినారు గేర్ ఎలా ఆపరేట్ చేయాలని. ఇక ఇక్కడైతే PTO గేర్ అయితే చూస్తాం, ఆన్ ఆఫ్. ఇక డ్రైవర్కి కింద అయితే ట్రాన్స్పోర్ట్ లాక్ అయితే ఉంటుంది, హైడ్రాలిక్ ఆఫ్ ఆన్ చేసుకోవడం. ఇదైతే ఫ్యూల్ కట్ ఆఫ్ లివర్. ఇక్కడైతే మనం సీట్ అడ్జస్ట్మెంట్ అయితే చూస్తాం, ముందుకు వెనుకకు అనమాట. అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ సీట్ని. చూడండి బండి ఫ్రంట్ వ్యూ. ఈ ఫ్యూల్ ట్యాంక్ అయితే 47 లీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బండిలో ఫ్యూల్ ట్యాంకు. ఇక బండికి బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. బ్యాక్ సైడ్లో అయితే మెడ్గార్డ్ రేక్స్ అయితే హెవీగా అయితే ఇచ్చినారు. లెఫ్ట్ సైడ్ దాంట్లో టూల్ బాక్స్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్.
రైట్ సైడ్లో నైట్ టైం ఫీల్డ్లో వర్క్ చేసుకోవడానికి ఒక లైటు, ఇక్కడైతే మనం ట్రాలీ అటాచ్ చేసుకోవడానికి ఒక పైప్ చూస్తాం. అలానే లైట్ ఫిట్ చేసుకోవాలనుకున్నా కూడా అక్కడైతే చూస్తాం. ఇదైతే P2 యాడ్. ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 1700 కేజీలు అయితే ఓవరాల్గా బండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ బండి అయితే 50 HP వస్తుంది. ఇంజన్ చూసినట్లయితే సింప్సన్స్ ఇంజన్ యూజ్ చేసినారు. సిలిండర్స్ 3 ఉంటాయి. సీసీ అయితే 2700 cc. ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్ అయితే ఇన్లైన్ పంప్ అయితే ఉంటుంది ఈ బండిలో. క్లచ్ అయితే డ్యూయల్ క్లచ్తోనే వస్తుంది. ట్రాన్స్మిషన్ టైప్ అయితే పార్షియల్ కాన్స్టెంట్ మెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బండి ఫార్వర్డ్ స్పీడ్ అయితే 34.8 km/h అయితే వెళ్తుంది. PTO స్పీడ్ అయితే 540 ఉంటుంది. అలానే 1790 ERPM కూడా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 12 వోల్ట్ల గల పెద్ద బ్యాటరీ అయితే ఇస్తారు. ఇక బండి యొక్క డైమెన్షన్స్ విషయానికి వస్తే ఓవరాల్ లెంత్ అయితే 3365 mm, ఓవరాల్ విడ్త్ 1735 mm, ఓవరాల్ హైట్ వచ్చి 1565 mm. వీల్ బేస్ చూసినట్లయితే 1970 mmగా ఉంది. ఈ బండి యొక్క టోటల్ వెయిట్ అయితే 2450 kg అయితే ఉంది. చాలా హెవీగా అయితే ఉంటుంది బండి. ఈ బండి యొక్క వారంటీ 2 సంవత్సరాలు లేదా 2000 గంటలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఇక ఈ బండి యొక్క ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే వీళ్ళు చెప్తున్న రేట్ వచ్చి 11,50,000 విత్ రోటవేటర్ అన్నమాట. రోటవేటర్ అయితే డిస్కౌంట్తో ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్కి. అంటే వీడియోస్కి లైక్ చేస్తే ఇంకా ఒకరికి ఇద్దరికి రికమెండ్ చేస్తుంది అనమాట. వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.